ఫైనలీ 1 మంత్ వెయిటింగ్ తర్వాత 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 వచ్చేసింది. ఇది మనందరికీ ఒక బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అని అనుకోవచ్చు. ఈ 3 ఎపిసోడ్స్‌లో మనం అబాయ్స్ గ్లింప్సెస్ చూసాం. అందరినీ సేవ్ చేయడానికి 11ని యూజ్ చేసి కాలి తన సీక్రెట్ ప్లాన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తుందో చూసాం. వెక్నా కొంచెం వీక్ అవ్వడం కూడా చూసాం. ఇంకా ట్రైలర్‌లో చూసిన ఆ పెద్ద బాల్ ఆఫ్ ఎనర్జీకి ఆన్సర్ కూడా మనకు దొరికేసింది. ఇంకా ఫినాలేలో మైండ్ ఫ్లేయర్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఇంకా ఈ 3 ఎపిసోడ్స్ నుండి ఎండింగ్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం అండ్ మనకు ఉన్న బిగ్గెస్ట్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వెతుక్కుందాం. ఇది 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 ఎండింగ్ ఎక్స్‌ప్లెయిన్డ్. స్టార్ట్ చేసే ముందు బిగ్ స్పాయిలర్ అలర్ట్. వాట్ ఈస్ అబాయ్స్? ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్‌కి వచ్చేసరికి మనకు తెలిసిన మెయిన్ విషయం ఏంటంటే అప్సైడ్ డౌన్ గురించి మనం అనుకున్నదంతా నిజం కాదు. వార్మ్ హోల్సే ముందు నుండి కరెక్ట్ ఆన్సర్ అని వాల్యూమ్ 1లో మిస్టర్ క్లేర్ క్లాస్లో టీచ్ చేశారు. అప్సైడ్ డౌన్ అనేది అసలు ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది మనకు తెలిసిన హాకిన్స్కి అండ్ డార్క్నెస్లో పుట్టిన అబాయ్స్కి మధ్య ఒక కనెక్షన్ లాంటిదే అని తెలుసుకున్నాం. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. మీరు ఒకవేళ 'స్ట్రేంజర్ థింగ్స్ ద ఫస్ట్ షాడో' స్టేజ్ ప్లే చూసి ఉంటే దీన్ని డైమెన్షన్ ఎక్స్ అని అంటారని మీకు తెలిసే ఉంటుంది. సీజన్ 4లో 11 హెన్రీతో ఫైట్ చేసినప్పుడు హెన్రీ అప్సైడ్ డౌన్కి వెళ్ళిపోయాడు అని మనం అనుకున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే అతను డైమెన్షన్ ఎక్స్కి వెళ్ళాడు. తర్వాత బ్రెనర్ 11ని యూజ్ చేసి హెన్రీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఆ బ్రిడ్జ్ క్రియేట్ అయింది. అదే అప్సైడ్ డౌన్. సో వెక్నా ఉండేది అప్సైడ్ డౌన్లో కాదు, అసలు ఎవరికీ తెలియని ఆ అబాయ్స్లో. డస్టిన్కి బ్రెనర్ జర్నల్ దొరికే వరకు దీని గురించి ఎవరికీ తెలియదు. సీజన్ 4 వాల్యూమ్ 2 ఫైట్ తర్వాత వెక్నా ఎవరికీ కనిపించకుండా ఇక్కడే రికవర్ అయ్యాడు. ఇప్పుడు గ్రూప్ అంతా కలిసి వేసిన ప్లాన్ అబాయ్స్లోకి వెళ్ళటం. నవంబర్ 6 అంటే విల్ మిస్సింగ్ అయిన రోజు. హెన్రీ తన 12 వెజల్స్ని యూజ్ చేసి ఈ 2 వరల్డ్స్ని ఒక్కటిగా కలిపేద్దామని చూస్తున్నాడు. ఈ 12 కిడ్స్ వీక్గా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటారు అని హెన్రీ నమ్మకం. అదే జరిగితే ఈ ప్రపంచం అంతా అతని కంట్రోల్లో ఉన్న డార్క్నెస్తో నిండిపోతుంది. మన గ్రూప్ ప్లాన్ ఏంటంటే వరల్డ్స్ మెర్జ్ అవుతున్నాయి అని వెక్నాని నమ్మించి ఆ బ్రిడ్జ్ చిన్నగా అవుతున్నప్పుడు అబాయ్స్లోకి వెళ్ళి 11ని యూజ్ చేసి వెక్నా మైండ్లోకి వెళ్ళి ఈ వరల్డ్స్ మెర్జింగ్ని ఆపి అతన్ని చంపాలి అని. అలా బ్రిడ్జ్ని, అబాయ్స్ని అండ్ అందులో ఉన్న డార్క్నెస్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి కిడ్స్ని అండ్ ఈ వరల్డ్ని కాపాడాలి అని. ఇది నిజంగా జరగాలంటే ఆ ఎక్సాటిక్ మ్యాటర్ని కొలాప్స్ చేయాలి. ఎందుకంటే అదే ఆ బ్రిడ్జ్ని స్టేబుల్గా ఉంచుతుంది. అప్సైడ్ డౌన్ని ఎండ్ చేసి అండ్ ఆ కనెక్షన్ని పర్మనెంట్గా కట్ చేయడానికి ఇదే బెస్ట్ సొల్యూషన్. సో ఫైనల్గా చెప్పాలంటే అప్సైడ్ డౌన్ అనేది జస్ట్ ఒక కనెక్షన్ మాత్రమే. మనం నిజంగా భయపడాల్సింది ఆ అబాయ్స్ గురించి. వాట్ ఈస్ కాలీస్ సీక్రెట్ ప్లాన్? అసలు కాలీ సీక్రెట్ ప్లాన్ ఏంటి? చాలా రోజుల నుండి డఫర్ బ్రదర్స్ నెంబర్ 8ని ఎందుకు మళ్ళీ తెచ్చారు అని నేను అనుకున్నా. ఇప్పుడు చూస్తుంటే ఆమె మనం అనుకున్న హీరోలా అయితే లేదు. జస్ట్ కొంచెం డ్రామా క్రియేట్ చేయడానికి ఆమెని తీసుకొచ్చారు అని అనిపిస్తుంది. ఆమెకి కొన్ని డిఫరెంట్ మోటివ్స్ ఉన్నాయి. అవి వరల్డ్ సేఫ్టీ కోసమే. కానీ మనం అనుకునే హ్యాపీ ఎండింగ్ని ఈమె స్పాయిల్ చేసేలా ఉంది. డాక్టర్ కే మన డాక్టర్ బ్రెన్నర్ ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కువ నెంబర్స్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటుంది. అందుకే మిలిటరీ కాళీని తీసుకెళ్ళి ఆమె బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. కానీ కాళీ బ్లడ్తో ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆమె బ్లడ్ ప్రొఫైల్ వాళ్ళకి కావాల్సిన దాంతో మ్యాచ్ అవ్వట్లేదు. ఆ ప్లాన్ హెన్రీ బ్లడ్తోనే పాసిబుల్ అవుతుంది. నెంబర్స్ అందరూ హెన్రీ బ్లడ్ వల్లే క్రియేట్ అయ్యారు కాబట్టి ఏ నెంబర్ నుండైనా ఇంకొకరిని రెప్లికేట్ చేయొచ్చు అని మిలిటరీ అనుకుంది. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ విషయంలో మనం చూసేసాం అది అంత ఈజీ కాదు అని. ఇంకా ఎక్కువ నెంబర్స్ క్రియేట్ అవ్వాలంటే ఆ బ్లడ్ హెన్రీ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళది అయి ఉండాలి. అది ఎవరో కాదు, మన 11. అందుకే మిలిటరీ 11 వెంట పడుతున్నారు. ఎపిసోడ్ ఎండ్లో వ్యాన్లో 11 అప్సైడ్ డౌన్కి వెళ్తుంటే వాళ్ళు ఆమె మీద ఫైర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆమె కావాలి. ఇక్కడే కాళీ ప్లాన్ చాలా డార్క్గా అనిపిస్తుంది. డాక్టర్ కే చనిపోయినా, ల్యాబ్ డిస్ట్రాయ్ అయినా, లేదా అప్సైడ్ డౌన్ మొత్తం ఎండ్ అయిపోయినా ఎవరో ఒకరు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తూనే ఉంటారు అని కాళీ నమ్మకం. సో 11 బతికి ఉన్నన్నాళ్ళు ఆమెకి అండ్ ఆమె దగ్గర ఉన్న వాళ్ళకి ఈ డేంజర్ తప్పదు. ఇక్కడ మిస్టర్ వాట్సిడ్ ఎలా అయితే ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ గురించి చెప్పి కిడ్స్ని మ్యానిపులేట్ చేస్తున్నాడో కాళీ కూడా 11ని అదే చేస్తుంది. బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అయ్యేటప్పుడు 11 అండ్ కాళీ ఇద్దరు అక్కడే ఉండిపోయి బ్రిడ్జ్తో పాటు వాళ్ళు కూడా డిస్ట్రాయ్ అయిపోవాలి అని కాళీ ప్లాన్. కానీ కాళీ నిజంగా 11తో పాటు అక్కడే ఉండిపోవాలని అనుకుంటుందా, లేదా 11ని చంపాలి అని అనుకుంటుందా? ఎందుకంటే తను క్యాప్చర్ అయిందని అండ్ 11 తనని రెస్క్యూ చేయనందుకు కాళీకి 11 మీద కొంచెం కోపం ఉన్నట్టుంది.
ఇంకా హాపర్ విషయానికి వస్తే 11ని పోగొట్టుకోవడం హాపర్ ఇమాజిన్ కూడా చేసుకోలేడు. 11ని కోల్పోవడం అంటే హాపర్‌కి సారా గుర్తొస్తుంది. అంటే మళ్ళీ తన కూతుర్ని పోగొట్టుకున్నట్లే. హాపర్‌కి కాలిన్ మీద అసలు నమ్మకం లేదు. సో 11ని కాపాడే ప్రాసెస్‌లో హాపర్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. అదే జరిగితే ఇది ఒక పెద్ద సాడ్ మూమెంట్ అవుతుంది. హాపర్ ఈ షోలో ఒక గొప్ప ఫాదర్ క్యారెక్టర్ అండ్ హాపర్ చూపించే లవ్ ఎప్పుడూ ఈ స్టోరీకి హైలైటే. జానథన్ అండ్ నాన్సీ. డఫర్ బ్రదర్స్ ఎస్కేప్ టు కామోత్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పినప్పుడు నేను నిజంగా నాన్సీ అండ్ జానథన్ ఇద్దరికీ ఏమైనా అవుతుందేమో, ఇద్దరు చనిపోతారేమో అని అనుకున్నా. కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి కంప్లీట్ ఆపోజిట్గా జరిగింది. వాళ్ళు చనిపోవడం పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త క్లారిటీ వచ్చింది. టు బీ ప్రిసైజ్, వాళ్ళిద్దరూ కరెక్ట్ మ్యాచ్ కాదు అని రియలైజ్ అయ్యారు. నిజం చెప్పాలంటే ఇది చాలా కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చిన ఆ మూమెంట్లో కానీ వాళ్ళకు ఆ రియలైజేషన్ రాలేదు. జానథన్ దీన్ని చాలా బాగా డిస్క్రైబ్ చేశాడు. వాళ్ళు షేర్ చేసుకున్న ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ వల్లే నాన్సీతో ఉండాలి అని అనుకుంటున్నాడు అని చెప్పాడు. కానీ అదే టైంలో ఒకరి పక్కన ఒకరు ఉంటే సఫోకేటింగ్గా అనిపిస్తుంది అని కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఒక అబద్ధంతోనే చనిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఇద్దరూ కూర్చొని వాళ్ళ మనసులో ఉన్న నిజాన్ని చెప్పుకున్నారు. అండ్ వాళ్ళు ఒకరికి ఒకరు సెట్ అవ్వరు అని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇది చూస్తుంటే కొంచెం బాధగా అనిపించినా ఇది వాళ్ళ జీవితంలోని ఒక హార్ష్ రియాలిటీ అని అనిపిస్తుంది. ద ఫ్లాష్ బ్యాక్ ఇన్ ద కేవ్. కేవ్లో మనం చూసిన ఆ ఫ్లాష్ బ్యాక్ ఫైనల్ ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా చూపిస్తారు అని నేను అనుకుంటున్నా. ద ఫస్ట్ షాడో స్టేజ్ ప్లేలో కూడా ఇదే చూపించారు. అసలు హెన్రీ తన మైండ్లో ఉన్న కేవ్లోకి వెళ్ళడానికి ఎందుకు అంత భయపడతాడో దీనివల్లే మనకు అర్థమవుతుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న ఒక టెక్నాలజీ వల్ల అతను అబైస్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అతను మొదటిసారి మైండ్ ఫ్లేయర్ని కలుస్తాడు అండ్ ఆ డార్క్నెస్ అతనిలోకి ఎంటర్ అవుతుంది. ప్రపంచాన్ని మొత్తం మార్చేయాలి అనే తన ప్లాన్ కోసం హెన్రీ ఇప్పుడు వెజల్స్ని ఎలా అయితే యూస్ చేస్తున్నాడో అప్పట్లో అతను కూడా ఎగ్జాక్ట్గా అలా ఒక వెజల్ లాగే మారిపోయాడు. హెన్రీ రైట్ సైడ్ అప్ నుండి 12 డేస్ మాత్రమే దూరంగా ఉన్నాడు. కానీ ఆ తక్కువ టైంలోనే హెన్రీ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. సో ఫైనల్ ఎపిసోడ్లో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చూడబోతున్నాం. ఫ్లాష్ బ్యాక్లో హెన్రీ మీద ఫైర్ చేసిన అతను అప్పట్లో డాక్టర్ బ్రెనర్ దగ్గర పనిచేసే ఒక సైంటిస్ట్. గవర్నమెంట్ చేస్తున్న ఈ ఇంటర్ డైమెన్షనల్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వటం ఇష్టం లేక అతను ఈ కేస్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. హెన్రీకి ఇది చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అతను ఆ కేవ్లోకి వెళ్ళలేడు. ఎందుకంటే యంగ్ హెన్రీ మారడానికి అదే స్టార్టింగ్ పాయింట్. హెన్రీ మళ్ళీ రైట్ సైడ్ అప్కి తిరిగి వచ్చినప్పుడు తన మదర్ని, తన సిస్టర్ని అండ్ తనకి ఇష్టమైన అమ్మాయిని తనే చంపేశాడని నమ్ముతాడు. అండ్ ఇది మనకు ప్లే పోస్టర్లో కూడా టీజ్ చేశారు. సో ఫైనల్ ఎపిసోడ్ వచ్చేశాక దీని గురించి మనకు ఒక క్లారిటీ రావాలి. హెన్రీ ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతారు అని ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బాధ ఏంటో అతనికి పర్సనల్గా తెలుసు కాబట్టి. హౌ మ్యాక్స్ ఎస్కేప్డ్ కామోత్స్. మ్యాక్స్ హెన్రీ నుండి ఎస్కేప్ అవ్వడానికి కేట్ బుష్ మ్యూజిక్ ఒక్కటే హెల్ప్ కాదు అని మనకు అర్థమవుతుంది. దాంతోపాటు తన దగ్గర ఏదైనా ఒక పవర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఎమోషన్ ఉన్నంత వరకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్స్కి అది లూకస్ లవ్ అండ్ కేర్. లూకస్కి తన మీద ఉన్న ఫీలింగ్స్ని అండ్ లూకస్ హార్ట్ మ్యాక్స్ సెన్స్ చేయగలిగింది. అదే తన బాడీలోకి తిరిగి వెళ్ళడానికి ఒక గేట్ వేలా పనిచేసింది. ఇక హోలీ విషయానికి వస్తే తన హోలీ ద హీరోయిక్ అనే పర్సోనాయే తనని కాపాడింది. డెమోగార్గన్ అటాక్ చేసిన టైంలో భయంతో ఫ్రీజ్ అయినందుకు హోలీ చాలా గిల్ట్గా ఫీల్ అయ్యింది. కానీ మ్యాక్స్ తనతో నువ్వే నా హీరోవి, ఎందుకంటే నువ్వు లేకపోతే కేవ్ పక్కన ఉన్న ఆ సీక్రెట్ ఓపెనింగ్ నాకు దొరికేది కాదు అని చెప్పడం వల్లే హోలీ అబైస్లో మెలుకుంది. అదే తనకి అప్సైడ్ డౌన్లోకి వెళ్ళేలా చేసింది. మై రివ్యూ ఆఫ్ వాల్యూమ్ 2. ఇంకా వాల్యూమ్ 2 గురించి చెప్పాలంటే పర్సనలీ నాకు చాలా నచ్చింది. కొంచెం రష్ ఉన్నప్పటికీ న్యాచురల్గా అనిపించింది. బట్ వాల్యూమ్ 1 లాస్ట్ ఎండ్లో విల్కి పవర్స్ ఉన్నాయి అనే రివీల్ మాత్రం క్రేజీ ఉండే. ఈ వాల్యూమ్లో అప్సైడ్ డౌన్ గురించి మనకు తెలిసిందంతా అబద్ధం అనే పాయింట్ చాలా కూల్గా ఉన్నా ఫినాలేకి జస్ట్ 2 ఎపిసోడ్స్ ముందే దీన్ని రివీల్ చేయడం కొంచెం షాకింగ్గా అనిపించింది. అబాయిస్ గురించి చెప్పడానికి ఇంకా చాలా మిస్టరీ ఉన్నట్లు అనిపించింది. కానీ మనకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఫైనల్ ఎపిసోడ్స్లో ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనే చిన్న భయం కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ ఆన్సర్స్ అన్నీ ఇచ్చేస్తే నేను హ్యాపీ. ఈ వాల్యూమ్లో నాకు నచ్చిన సీన్ ఏంటంటే వెక్నా హోలీ అండ్ మ్యాక్స్ని ఫాలో చేస్తూ సడన్గా కార్నర్ నుండి రావడం, హోలీకి వెక్నాని అలా ఫస్ట్ టైం చూపించడం భలే ఉండే. అండ్ స్లోమో షాట్ కూడా సూపర్ అనిపించింది. ఇంకా హాస్పిటల్ మీద డెమోడాగ్స్ అటాక్ చేసే సీన్ కూడా చాలా టెన్స్గా అనిపించింది. కెమెరా మూమెంట్స్ వల్ల మనం అక్కడే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఆ సీన్లో హోలీ మదర్ క్యారెక్టర్ కూడా బాగా చూపించారు.
మ్యాక్స్ సీన్స్లో యాజ్ యూజువల్ కేట్ బుష్ సాంగ్ మిక్స్ అవసరం ఉండే. ఆ సాంగ్ వింటుంటే సీజన్ 4 సీన్స్ అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. ఇంకా విల్ విషయానికి వస్తే సీజన్ 4 నుండి విల్ గ్రూప్కి నిజం చెప్పేస్తాడు అని మనకు తెలిసిందే. కానీ ఆ సీన్ని చాలా ఎమోషనల్గా హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విల్కి సపోర్టివ్గా ఉండటం చూడడానికి బాగుంది. ఈ వాల్యూమ్ చూశాక ఫైనల్ ఎపిసోడ్కి నా ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. గ్రూప్ అంతా అబాయిస్లోకి వెళ్ళటం, వెక్నాతో ఫేస్ టు ఫేస్ ఫైట్, 11 అండ్ విల్ టీమప్ అవ్వడం అండ్ కాలీ డెడ్లీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా అని చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికి హ్యాపీ ఎండింగ్ దొరుకుతుందో చూడాలి. ఫైనల్గా ఎపిసోడ్ ఎండ్లో హెన్రీకి ఇష్టమైన గ్రాండ్ ఫాదర్ క్లాక్ సౌండ్ వినపడడం అండ్ క్యాండిల్స్ వెలగడం చాలా మంచి ఎండింగ్ టచ్ అనిపించింది. దీన్ని బట్టి మైండ్ ఫ్లేయర్తో కాంటాక్ట్ ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ 4 డ్రాయింగ్స్ అప్పుడు కూడా ఇదే జరిగింది. సో అది మ్యాటర్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ఎండింగ్ ఎక్స్ప్లెయిన్. ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వాల్యూమ్ 2 ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.